రాష్ట్రంలో భారత కాంగ్రెస్ పార్టీలో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గతంలో భారత ప్రభుత్వం ఎలా ఉందో ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు కూడా అలాగే ఉందన్నారు. అదే రకమైన అవినీతి గాలి మాటలు విని ప్రజలు విసిగిపోతున్నారన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి రాజకీయాల్లో నైతిక విలువలు వదిలేశారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ 7 లక్షల కోట్ల మేర అప్పులు చేశారన్నారు. రేవంత్ ఏకంగా అప్పుల కోసం ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏకైక ఏటీఎం స్టేట్ ఏదైందంటే ఈరోజు తెలంగాణ అయిపోయింది. అభివృద్ధికి కార్యక్రమాలకు డబ్బులు లేవు. పెన్షన్లు పెంచే పరిస్థితి లేదు. వృద్ధుల పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ, దివ్యాంగుల పెన్షన్ కానీ, వితంతువుల పెన్షన్ కానీ ఏ ఒక్క పెన్షన్ పెంచే పరిస్థితి లేదు. ఏ ఒక్క కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేసే పరిస్థితి లేదు. ఇదే పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే తెలంగాణ చాలా నష్టపోతుంది. మాటలతోటే రాజకీయాలు చేయాలనుకుంటే, మాటలతోటే పరిపాలన చేయాలనుకునేటువంటి రెండు పార్టీలు ఏవైతున్నాయో, విమర్శలతోటే రాజకీయాలు చేయాలనుకునేటువంటి రెండు పార్టీలు ఏవైతున్నాయో, వీటి కారణంగా తెలంగాణ కొరిగేదేమీ లేదు.